వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 అనగా 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 3 పదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ చాంద్రమానాన్ని అనుసరించి మిథున రాశికి సంబంధించిన వారు అవుతారు. ఇక సౌరమానాన్ని అనుసరించి మిథున మాసంలో జన్మించిన వారందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. నామ నక్షత్రాలను అనుసరించి మిథున రాశికి సంబంధించిన నక్షత్రాలలో జన్మించిన వారందరికీ కూడా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగింది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు మిథున రాశి వారికి 7, 10 భావాలకు రాసులకు అధిపతి అయినటువంటి ఈ గురువు బృహస్పతి ఈ సంవత్సరం 11వ భావంలో సంచరిస్తున్నాడు మేషరాశిలో. మరి మే 1 నుంచి ఆ గురువు వ్యయములోకి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అనగా మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన వస్తాడు. మిథున రాశి వరకు అది వ్యయభావం అవుతుంది. మరి అక్టోబర్ నుంచి ఆయన వక్రించి మేషరాశిని చూస్తాడు, అనగా లాభభావాన్ని చూస్తాడు. ఈ రకంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు 40% శుభ ఫలితాలని, అనుకూలతను, గురుబలాన్ని ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. ఏ విషయాల్లో ఇస్తున్నాడు? జీవిత భాగస్వామి విషయంలో కాస్త అనుకూల వాతావరణం ఉంటుంది, సమాజంలో గుర్తింపు లభిస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఆర్థిక పరంగా అవసరానికి అనుగుణంగా ఆర్థిక సౌలభ్యాన్ని, ఆర్థిక అనుకూలతను వీరు పొందగలుగుతారు. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యభావములో కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతోంది. ఆయన కూడా వక్రించి అష్టం వైపు చూస్తాడు. మిథున రాశి వారికి ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మళ్ళీ అష్టమ శని ప్రతికూలతలు ఏర్పడేటువంటి సందర్భాలు కొన్ని నెలలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ రకంగా భాగ్యం నుంచి అష్టమానికి, అష్టమం నుంచి భాగ్యానికి శని అటు ఇటు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల ఒక 40% శని భగవానుడు అనుకూలతనిస్తాడు అని చెప్పవచ్చు. అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, పనికి తగినటువంటి గుర్తింపు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ పనిభారము, శ్రమ వీరిని ఇబ్బందికరంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. వ్యవసాయ రంగంలో తమ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చును. పనివారు సైతం సమయానికి వారు అందుబాటులో లేకపోవడం, ఆ పనులు అనుకున్న విధంగా జరగకపోవడం, శరీరంలో ఒక రకమైనటువంటి బద్ధక స్వభావం అధికం కావడం, ఇలాంటి కొన్ని శని ఇచ్చేటువంటి దోషాలని అష్టమ భావమైనటువంటి మకర రాశిలో శని సంచారం కొనసాగే సందర్భాల్లో మిథున రాశి వారు ఈ సంవత్సరం చవి చూడాల్సి ఉంటుంది. ఇక దశమ భావంలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఆయన మీనరాశిలోనే దశమ భావంలో సంచరిస్తాడు. 100% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మంచి శుభ ఫలితాలని, మంచి లాభాలని, అవకాశాలని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా వీరు చేసేటువంటి పనులకు గుర్తింపు, ఆ పనులన్నీ కూడా విజయవంతము, లాభాన్ని పొందగలుగుతాయి. ఈ రకంగా 100% శుభ ఫలితాలని ఈ రాహువు మిథున రాశి వారికి దశమ భావంలో మీనరాశిలో ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఏప్రిల్ నుంచి 2024 జూలై 12 వరకు కూడా దశమ లాభభావాల్లో సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభపూరితమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి అనుకూల వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది. నూతన పదవులు కానీ, నూతనంగా అభివృద్ధిని కానీ సాధిస్తారు. ముఖ్యంగా భూముల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అధిక లాభాలు పొందడానికి ఆ సమయంలో అనుకూలతను ఈ కుజుడు వీరికి 30% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు 2024 మే 15 వరకు కూడా లాభములో, అనగా మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల అధికారుల నుంచి అనుకూలత, రాజకీయ నాయకులకి పదోన్నతులు, పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. 2024 మే 15 లోపు ఈ పోటీ ప్రపంచంలో ఎలక్షన్స్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తప్పనిసరిగా విజయాల్ని పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. 2024 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు తృతీయ భావములో ఈ రవి సంచారం కొనసాగడం వల్ల
ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ, జన సహాయం కానీ, అధికారుల నుంచి సహాయం కానీ, తండ్రి నుంచి సహాయం కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. 2024 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు షష్టమ భావంలో రవి సంచారం కొనసాగడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. అధికారుల యొక్క సహాయ సహకారాలతో వారు ఉన్నతిని పొందగలుగుతారు. వారి అభినందనలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 2025 మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా ఈయన మీనరాశిలో తన సంచారాన్ని దశమ భావంలో కొనసాగించడం వల్ల ఈ రవి భగవానుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలని, అధికారుల నుంచి అభినందనల్ని, ఆదాయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మిథున రాశి వారికి చతుర్థ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ కేతువు 4వ భావంలో సంచరించేటప్పుడు కుటుంబపరమైనటువంటి విషయాలు కాస్త నిరాశను కలిగిస్తాయి. ఒక రకమైనటువంటి నిరాడంబరత కొన్ని సందర్భాల్లో ఇబ్బందిని కలిగిస్తుంది. కొన్ని కార్యక్రమాలు ఆటంకాన్ని కలిగిస్తాయి. కుటుంబ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఈ మిథున రాశి వారికి ఈ కేతువు 4వ భావంలో సంచరించే ఈ సంవత్సరం అంతా కూడా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా కేతువు ప్రతికూలంగా ఉన్నాడు అని చెప్పవచ్చు. మరి 2024 సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ క్రోధీనామ సంవత్సరం, తెలుగు సంవత్సరం, ఈ సంవత్సరం అంతానికి గాను తప్పనిసరిగా మోక్షకారకుడైనటువంటి ఈ కేతువు 4వ భావంలో సంచరిస్తూ వీరిని ఇబ్బంది పెడుతున్నాడు కనుక ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశుని ఆలయానికైనా వెళ్ళండి, లేక మీరే స్వయంగా అయినా గణపతి స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని నిత్య పూజలు నిర్వర్తించండి. స్వామివారికి ప్రతిరోజు కూడా గరికి మాలను సమర్పించండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి దాన్ని ఆవులకు ఆహారంగా అందించడం వల్ల కూడా మీరు కేతువు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మీరు మంగళవారం రోజు వెళ్ళి సోమవారికి అర్చన కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే సోమవారికి ఎర్రటి పూలతో అలంకరించండి. దానిమ్మ గింజలను నైవేద్యంగా స్వామివారికి సమర్పించండి. ఎర్ర కందిపప్పు 1 కేజీ ప్రతి మంగళవారము మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, కార్యాలయంలో పనిచేసే చిన్న ఉద్యోగులకు కానీ దానం చేయండి. అలాగే అష్టమ శని దోషం కూడా ఈ సంవత్సరం వీరిని ఇబ్బంది పెట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి కనుక భాగ్యం నుంచి అష్టమానికి ఆయన వక్రించి దృష్టిని సారించడం వల్ల అష్టమ శని దోషం కూడా వీరికి ఇబ్బందికరంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కదా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో. కనుక మిథున రాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారం స్వామివారికి నమస్కరించుకుని అభిషేకము, అర్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుబలాన్ని మరింతగా పెంచుకోవడం కోసం వ్యయములోనికి గురువు సంచారం కొనసాగుతుంది కదా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో. అందుకోసం గురుదేవులైనటువంటి దక్షిణామూర్తి స్వామిని దర్శించుకోవడం, లేకపోతే హయగ్రీవ స్వామిని దర్శించుకోవడం, వారికి శనగల నైవేద్యంగా సమర్పించడం, వారి జీవిత చరిత్రలు కానీ, హయగ్రీవ స్తోత్రాలు కానీ, దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ పారాయణం చేయడం వల్ల మీరు మరింతగా గురుబలాన్ని పొందగలుగుతారు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.